అంబటి చంద్రమౌళి సార్‌ని క్వెషన్ అడగాలనుకుంటున్నాను. ఒక సైనికుని డెడ్ బాడీ ఆయన కుటుంబానికి తీసుకువెళ్ళేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? మీకు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఎదురైందా? పంజాబ్ రాష్ట్రంలో నాకక్కడ పోస్టింగ్ పోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాతనే కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. కార్గిల్ మన దేశంలో జమ్మూ కాశ్మీర్‌లో ఒక ప్రాంతం. ఆ ప్రాంతంలకు వాళ్ళు వాళ్ళ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులు వచ్చి మన దేశం మీద మన భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించుకుంటే మన దేశ సైనికులు ఏం చేయాలి? పోరాడాలి. అప్పుడు మన దేశం భారతదేశం ప్రధానమంత్రి వాళ్ళందరూ డిసిజన్ తీసుకున్న తర్వాత మన దేశం కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయింది. కార్గిల్ యుద్ధం స్టార్ట్ అయినాక సైనికులకు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. ఎవరు ఎక్కడున్నా కూడా అందరూ వీధులలో జాయిన్ కావాలని. మేము కూడా అప్పుడు అక్కడనే ఉన్నాం. అక్కడ ఉండి నాకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే పఠాన్కోట్లో ఎయిర్ బేస్ ఉంటుంది. అక్కడ మాకు ఇచ్చిన టాస్క్ సైనికులు ఎవరైతే చనిపోయారో ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులను నాకు ఇచ్చిన టాస్క్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నార్మల్ గా జరిగే కార్యక్రమాలు అందరికి తెలుసు కాబట్టి అవన్నీ చేసేసి 15 నుంచి 20 డెడ్ బాడీస్ మన దేశ సైనికుల డెడ్ బాడీస్ తీసుకుపోయి వాళ్ళందరికీ అది చేసి వచ్చినాం. అది నా ఎక్స్పీరియన్స్. అట్లే ఎట్లుంటుంది అంటే ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతే ఎంత బాధ ఉంటుందో అందరికీ తెలుసు. అది దేశానికి వాళ్ళు అసూలు బాసిరంటే ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. మీరు అందరికి తెలుసు కూడా.